అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ 'రోల్ మోడల్'. ఈ రాత్రికి టిఫిన్ ఏం చేయమంటారు? డ్యూటీలో అలసిపోయి నీరసంగా సోఫాలో వాళ్ళ శ్రావణ్ని అడిగింది రోహిణి. రోజూ నన్ను అడిగి చేస్తున్నావా? నువ్వు ఏది బాగా చేయగలిగితే అది చెయ్యి, సరేనా? విసుగ్గా అన్నాడు శ్రావణ్. ఆ సంగతి నాకు తెలుసు. మీరు ఏం చేసినా ఎలా చేసినా తింటారని తెలుసు. ఆ గదిలో ముసలాయనకే చేయలేక చస్తున్నాను. ఇలా పెడితే అలా ఎందుకు చేశావమ్మా అంటారు. పోనీ ఆయనకు నచ్చినట్టు చేస్తుంటే ఈ వయసులో తినలేనమ్మా అంటారు. ఎలా వేగేది? తినేది 2 ఇడ్లీ. అవి తినడానికి అందులోకి కరగబెట్టిన నెయ్యి, 2 చట్నీలు, కారం ఉప్పులు విపరీతంగా వాడేస్తున్నావమ్మా అంటారు. ఉన్న నలుగురికి 2 రకాల వంటలు చేయడం నా వల్ల కాదు. మీరేమనుకున్నా సరే రేపటి నుంచి ఆయన సంగతి మీరు చూసుకుని మరీ ఉద్యోగానికి వెళ్ళండి. మీ చేత్తో ఏం పెట్టినా ఆయన మాట్లాడకుండా తింటారు అని తన బాధ్యత తీరిపోయినట్టు వెళ్ళబోయింది రోహిణి. ఇదిగో చాలా నీరసంగా ఉంది, కాస్త చక్కటి టీ పెట్టియ్యి అన్నాడు శ్రావణ్. నాన్నగారు, ఈసారి సెమిస్టర్లో కూడా నాదే ఫస్ట్ మార్క్ నాన్నగారు. ఇదంతా మీరు నాకు లెసన్స్ అర్థమయ్యేలా చెప్పడం వల్లే అంటూ హుషారుగా వచ్చి తన పక్కన కూర్చున్న కొడుకును చూస్తూనే నిటారుగా అయ్యాడు శ్రావణ్. నిజమా నాన్న? అభినందనలు నీకు అన్నాడు కొడుకు చంద్రహాస్ను ప్రేమతో కౌగిలించుకుని వెన్ను తట్టుతూ. భర్తకు టీ తెస్తూ కొడుకుతో హుషారుగా కబుర్లు చెప్తున్న భర్తను చూసి కుళ్ళుకుంది రోహిణి. గదిలో ఉన్న తండ్రి పేరు చెప్పినా, కొడుకు చెప్పే మాటలు విన్నా నాదస్వరం ఊదిన నాగుపాములా నిటారై వాళ్ళ మాటలు వింటాడు. అదే తనేమన్నా అంటే అప్పుడప్పుడు విసుగు, కోపం ప్రదర్శిస్తాడు. ఇద్దరే ఉన్నంతసేపు తనతో బాగానే ఉంటాడు. వాళ్ళ ఇద్దరి మాట వస్తే మాత్రం హుషారైపోతాడు అనుకుంటూ భర్తకు టీ అందించింది రోహిణి. మమ్మీ, నాకు ఈసారి సెమిస్టర్లోనూ ఫస్ట్ వచ్చింది. కాలేజీలో లెక్చరర్లు అందరూ అభినందించారు. లేచి తన గదిలోకి వెళ్ళబోతూ తల్లితోనూ ఆనందంగా చెప్పాడు చంద్రహాస్. వెరీ గుడ్ నాన్న, కాలేజీ ఫస్ట్ రావాలి మరి అంది రోహిణి. అన్నట్టు నాన్నగారు, మీకు పనేమైనా ఉందా? నాకు రసాయన శాస్త్రంలో కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్సింగ్ చెప్పాలి అడిగాడు చంద్రహాస్. ముందు నువ్వు బట్టలు మార్చుకో, అలా బజారుకు వెళ్ళి కూరలు తెద్దాం. వచ్చాక 10 నిమిషాలు టీవీ చూద్దాం. ఆ వెంటనే నీ సందేహాలు నివృత్తి చేస్తాను, సరేనా అన్నాడు కొడుకుతో నవ్వుతూ. అలాగే నాన్నగారు. చంద్రహాస్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. మీరొక్కరే వెళ్ళొచ్చుగా, ఓ పక్క నీరసంగా ఉందన్నారు. వాడు అలసిపోయి వచ్చాడుగా నీలిగింది రోహిణి. వాడి విషయంలో నేను నీరసపడిపోతే మన భవిష్యత్తే మారిపోవచ్చు. వాడి దగ్గర నా నీరసం సంగతి మాట ఎప్పుడూ ఎత్తకు, అర్థమైందా అనేసి భార్య సమాధానం కోసం చూడకుండా తన గదిలోకి నడిచాడు శ్రావణ్. అన్న ప్రకారం బజార్ నుంచి వచ్చాక కొడుక్కి అన్ని సందేహాలు తీర్చి అతన్ని చదువుకోమని తండ్రి గదిలోకి వచ్చాడు శ్రావణ్. అప్పటికే టిఫిన్ చేసి తన గదిలో టీవీ చూస్తున్నారు రామచంద్రమూర్తి గారు. టిఫిన్ అయిపోయిందా నాన్నగారు అడిగాడు తండ్రిని చూసి. చేశాను నాన్న, నువ్వు కూడా తొందరగా తిని పడుకో. సందేహాలంటూ ఆ చంద్రగాడితో రాత్రి 11 వరకు మెలకుగా కూర్చుంటే ఎలా? బ్యాంకులో అసలే అలసిపోయి వస్తావాయే అన్నారాయన. సరే నాన్నగారు, మీరు తొందరగా పడుకోండి. ఎక్కువసేపు టీవీ చూస్తే కళ్ళు దెబ్బతింటాయి. నేను వెళ్తాను అని వెనుదిరగబోతున్న కొడుకుని చేయి పట్టి ఆపారాయన. చూడు, రేపు బ్యాంకుకు వెళ్ళాక ఈ ఉత్తరం చదువు. తర్వాత నీకెలా అనిపిస్తే అలా చెయ్యి, సరేనా? ఒక్క మాట, ఈ ఉత్తరం కోడలికి చూపించకు, బాధపడుతుంది. అర్థమైందా? తల ఊపి ఆయన అందించిన ఉత్తరం తీసుకుని తను బ్యాంకుకి పట్టుకెళ్లే బ్యాగ్లో పెట్టుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రావణ్. మర్నాడు ఉదయం తన సీట్లో కూర్చున్నాక శ్రావణ్ తన బ్యాగ్ జిప్ తీసేసరికి అందులో తండ్రి ఇచ్చిన ఉత్తరం కనిపించింది. తీసి చింపి చదివాడు. అందులో, నాన్న శ్రావణ్, నాతో మీ అమ్మ 60 సంవత్సరాలు కాపురం చేసింది. తను కాపురానికి వచ్చాక నన్ను ఏనాడు నా ఒంటి శుభ్రమే తప్ప మరే పని చేయనిచ్చేది కాదు. నిజం చెప్పాలంటే ఆమె వచ్చాక నేను నా తల కూడా దువ్వుకోలేదంటే నమ్ముతావా? నాకు సంబంధించిన ప్రతి పని తానే చేసేది. నన్ను మరి సోమరిపోతులా నేనంటే కుటుంబాన్ని పోషించడం మీ బాధ్యత, మీకు సేవ చేయడం నా ధర్మం. ఓపిక ఉన్నంతకాలమే చేయగలను, తర్వాత మీకు మీరే చేసుకోవాలి. భర్త పిల్లల పనులు చేయడం కన్నా నిజమైన ఇల్లాలకి మరో ఆనందం ఉండదు. నా ఆనందానికి అడ్డురాకండి ప్లీజ్ అంది. ప్రతి పండు తొక్క తీసి ముక్కలు కోసి పెట్టేది. సపోటా, జామ, మామిడి, అనాస మొదలుకొని చివరికి ముంజలు కూడా చేసేది. నా లోదోస్తులతో సహా అన్నీ తనే తీసి ఇచ్చేది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే
అలా అలవాటు పడిపోవడం వల్ల వయసు మళ్ళినా జిహ్వ రుచి చావలేదు నాకు. నేను 80వ పడిలో నా పనులు నేను చేసుకుంటూ ఆరోగ్యంగా, మరీ ముఖ్యంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తిరుగుతున్నాను అంటే దానికి కారణం మీ అమ్మే. నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన నువ్వంటే ఆమెకు ప్రాణం. నిన్ను తన కోరిక మేరకు చదివించుకుని ఒక మంచి బ్యాంక్ ఆఫీసర్‌గా చూడాలనుకుంది జీవితంలో. తన కోరికలన్నీ తీర్చుకుని ఒక తల్లిగా, ఇల్లాలిగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి నిండు ముత్తైదువులా ఎవరో పిలిచినట్టు ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. కోడలు ఈ కాలపు అమ్మాయి. నీకు నా అలవాట్లు, పద్ధతులు బాగా తెలుసు. అందుచేత నిన్ను కోరేదేమంటే నాకు చాకిరీ చేయడం ఆ అమ్మాయికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే నాకు 60 ఏళ్లుగా అలవాటైపోయిన సేవలో ఏ లోపం జరిగినా నా నోరు ఊరుకోక తనకి సూచనలు ఇస్తుంటే ఆమె నొచ్చుకోవడం నేను గమనించాను. కాబట్టి ఇక మీదట ఇంట్లో ఉన్న సమయంలో నేను ఉన్నంతకాలం నా అవసరాలను నన్ను విసుక్కోకుండా నువ్వే స్వయంగా చూడు. నువ్వు ఏం పెట్టినా, ఎలా పెట్టినా నేను ఏమీ అనుకోను. దయచేసి ఆ ఒక్క సాయం చేసి పెట్టు. నీ చేతుల మీదుగా ఈ జీవితం సంతృప్తిగా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు నాకు చేసిన సేవ నిన్ను సదా కాపాడుగాక నాన్న. ఇట్లు నాన్నగారు. ఉత్తరం చదివిన శ్రావణ్ ఒక్క అరగంట సేపు అలానే ఉండిపోయాడు. తనకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి తమ కుటుంబంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు అతని కళ్ళ ముందు సినిమా రీళ్లలా గిర్రని తిరిగిపోయాయి. తన తల్లి తమ కుటుంబానికి నడుము వాల్చకుండా చేసిన సేవ గుర్తుకు వచ్చి అతని ఒళ్ళు జలధరించింది. పవిత్ర భావంతో ఒళ్ళు పులకరించింది. అవును, ఒక చిన్న పని చేసి అలసిపోయాం అనుకుంటే మనకు నీరసమే మిగులుతుంది. తర్వాత మరో పని చేయగలను అనుకుంటే లేని ఉత్సాహం వస్తుంది. కుటుంబ పెద్దగా తనే అలసిపోయి నీరసపడిపోతే ఆ కుటుంబానికి సంతోషం ఎలా కలుగుతుంది? ఇక మీదట నాన్నగారి అవసరాలన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను స్థిరంగా అనుకున్నాడతను. అలాంటి సంతృప్తితో ఆయన పెద్ద దిక్కుగా తనకు అండగా ఉన్నంతకాలం తన బిడ్డను తాను ఎంతో హుషారుగా గైడ్ చేయవచ్చు, శిక్షణ కూడా ఇవ్వవచ్చు. తద్వారా చంద్రహాస్ జీవితంలో తన లక్ష్యాన్ని చేరుకుంటే అంతకన్నా తనకు కావాల్సిందేముంది? అలా అనుకోగానే శ్రావణ్ తన సీట్లో నిటారుగా అయ్యాడు. అలాంటి స్ఫూర్తి తనకు ప్రతినిత్యం కావాలి అని నిర్ణయించుకుని టేబుల్ సొరుగులోంచి తన వ్యక్తిగత ఫైల్ని బయటకు తీసి తండ్రి రాసిన ఉత్తరాన్ని ఫైల్ ఓపెన్ చేసిన వెంటనే కనపడేలా మొదటి పేజీగా క్లిప్పింగ్ చేశాడు. ఫైల్ మూసేసి తన పనిలో పడిపోయాడు. ఆ రోజు నుంచి శ్రావణ్ వెన్ను వంచి నడవడం, ఉసూర్ మహాదేవ అన్నట్టు ఉండడం అటు ఆఫీస్ స్టాఫ్ కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ చూడనే లేదు. అతనిలోని మార్పుకు రోహిణి ఎంతో ఆనందించింది. ప్రతిరోజు ఆఫీస్కి వస్తూనే తండ్రి ఉత్తరాన్ని చదువుకోవడం, అలాగే ఆఫీస్ నుంచి ఇంటికి వెడుతూ ఆ ఉత్తరాన్ని మరోసారి చదువుకోవడం శ్రావణ్కి ఉత్తేజంతో కూడిన ఉత్సాహంగా అలవాటుగా మారిపోయింది. ఇంటర్ ఫలితాలలో చంద్రహాస్ స్టేట్ ర్యాంక్ సాధించాడు. ఆ రాత్రి కొడుకు గదిలోకి వచ్చిన శ్రావణ్ చదివి చదివి అలసిపోయి స్టేట్ ర్యాంక్ సాధించానన్న ఆనందంతో పెదవుల మీద చిరునవ్వు మెరుస్తుండగా గాఢ నిద్రలో ఉన్న కొడుకు తలను ఆప్యాయంగా నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతని పక్కనే బోర్లించి ఉన్న డైరీని మోసి టేబుల్ మీద పెట్టబోయిన వాడల్లా ఆగిపోయాడు. డైరీ మొదటి పేజీలో ఎలా జీవించాలో నా తండ్రి నాకు ఏ రోజు చెప్పలేదు, కానీ అతను జీవించినది చూసి నేను చేసేలా చేశాడు. డైరీ మూసి కొడుక్కేసి సంతృప్తిగా ప్రేమగా చూసి బయటికి నడిచాడు శ్రావణ్. అదండి కథ. ఇంట్లో పిల్లలకి మొదటి రోల్ మోడల్ తల్లిదండ్రులే. అందుకని వారి నడక, నడత, మాట తీరు, ఎదుటి వ్యక్తులతో ప్రవర్తించే సంస్కారం ఇవన్నీ బాగుంటే పిల్లలు కూడా అవి చూసి నేర్చుకుంటూ పెరుగుతారు. మళ్ళీ మరొక వీడియోతో త్వరలో కలుద్దాం.